ఇవాళ విగ్రహాలు ఏర్పాటు చేశారు ఒకే ఊర్లో. ఈ రోజుల్లో విగ్రహాలు పెట్టడం ముఖ్యం కాదు, విగ్రహాలు మెయింటైన్ చేయడం ముఖ్యం. చూస్తారు ఎన్టీ రామారావు బొమ్మపెట్టేస్తున్నారు, పుట్టినరోజు దండ కూడా వేయరు, చచ్చిపోయిన రోజు దండ వేయరు. ఎన్టీ రామారావు కూడిపోతుంది విగ్రహానికి, ఆ ముక్కుడు ముక్కు కూడా పెట్టరు. ఇప్పుడు ఎందుకే విగ్రహం పెట్టడం? నన్ను అడుగు పెట్టకుండా ఇంట్లో పంచాయతీ ఎలక్షన్ వచ్చేస్తున్నాయి విగ్రహాలు పెట్టాను, వాళ్ళు ఎలక్షన్ అయిపోతారు విగ్రహాలు దండ కూడా వేయరు, విగ్రహం చూడరు. చాలా తప్పమ్మా, పెట్టవద్దు. ఇష్టం లేదు పెట్టవద్దు, పెట్టమని ఆవిడ అడిగాడు మమ్మల్ని. పెడితే మాత్రం ఆ విగ్రహానికి గౌరవం ఇవ్వాలి. మనం 10 మందిని పిలిచి ఆ రోజు భోజనం పెట్టడం లేకపోతే స్వీట్లు పెట్టడం చేస్తే ఆ విగ్రహానికి గౌరవం. ఇవాళ ఎందుకు ఈ విగ్రహాలు పెడతారు? విగ్రహాలు పెట్టకపోతే ఊళ్ళో నష్టమా? అందరూ కూడా ఈ వీళ్ళ సిద్ధాంతాలు అనుసరించి నడిచారు. అటువంటి మహనీయులు కదా, అటువంటి మహనీయుల్ని ఒకే చోట ఒక ఊళ్ళో పెట్టిన పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. పెట్టడం గొప్ప కాదు, దాంట్లో 10%, 100% మనం లేదు, 10% చేసిన దేశం గ్రామం బాగుపడుతుంది. ప్రతిదీ వరకే మా కులం ఏది కులం? దేవుడు కులమని రాశాడు ముఖం మీద, మనకేమన్నా? ప్రతిదీ కులాలే. దేనికి కులాలు? ఇవాళ అటువంటి వ్యక్తిని ఇద్దరును ఈ విగ్రహాలు పెట్టేటువంటి సత్యనారాయణ గారికి, చంటిబాబు గారికి, కొండబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున నా తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అతను ఏమన్నారంటే ఇద్దరు కూడా ఒకటే, మనుషులు వేరే, సిద్ధాంతాలు ఒకటే. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, సాధికారత సమాజంలో చివరి వ్యక్తి అభివృద్ధి చెందితేనే అందరికీ సమానత్వం ఉండాలా. చివరి వ్యక్తి వరకు కూడా ఎడ్యుకేషన్ ఉండాలా, హెల్త్ ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తే ఈవేళ కలిసిమెలిసి ఉన్నామండి. అసలు పెద్దలే తప్పు చేశారు. నన్ను అడిగితే కార్యక్రమాలకి సంక్షేమం ఎదుర్కొంటారు, అభివృద్ధి కార్యక్రమాలకి రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ ఇవన్నిటికీ 500 వర్కులు ఇచ్చాను 2 సంవత్సరాలు. దానికి 70 కోట్ల, ఒక మండలానికి 70,44,00,000 ఇచ్చాను. నేను ఎప్పుడన్నా స్వాతంత్రం వచ్చింది అంటే ఇంత డబ్బు వచ్చిందా మీరు ఆధారమన్నానికి? ఏంటి అది? రెండోది మళ్ళీ సంక్షేమం వేరు, ఇది అభివృద్ధి కార్యక్రమం చెప్తున్నాను. ఇంత కష్టపడి డబ్బు తీసుకిస్తే కొన్ని దృష్టి, ఇంత కష్టపడి డబ్బు తీసుకొస్తే కొన్ని ఊర్లో రోడ్ నేను ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టలేదు. జగ్గంపేట ఉంది, మన రోడ్లు ఇచ్చాము, ఇంకా ఒక రోడ్డు పూర్తి అవ్వలేదు. మనం పిలిచి అడిగాను, వాళ్ళు డబ్బు ఇచ్చారు కదంటే సమాధానం లేదు. మరి ఎందుకు అడిగారు నన్ను రోడ్డు? మరి మీకు వద్దంటే ఇంకో ఊరికి తిరిగేది నేను. మరి ఇక్కడ పెద్ద లీడర్లు ఉన్నారు, బ్యాంక్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఏం చెప్తాం? కర్మ. అసలు నర్సీపేటలో వరి సాగు ఎంత అవుతుంది? 8 ఎకరాలు అవుతుంది. అని లెక్కేసాం. వేస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో 50,000 ఎకరాలు సాగు అవుతుందండి. 50,000 ఎకరాలు వరి. అప్పుడు నేనేం చేయాలంటే లెక్కేసుకొని వరి పంటకి ఎంత పిండి కావాలా అని లెక్కేసాం. ఎరువులు ఇతను మరి వ్యవసాయం బాగా చేస్తారు కదా, ఇతను పిలిచి అడిగాను ఎంత అవుతుంది మేస్ గారి ఎకరానికని. ఎకరానికి ఎంత అవుద్ది అంటే 50,000 ఎకరాలకి ఎంత అవుద్ది అని లెక్కేసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, తర్వాత మన అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి అగ్రికల్చర్ మినిస్టర్ తోటి దానికి డబల్ తెప్పించాను. 50 టన్నులు కావాలనుకోండి, నేను 100 టన్నులు తెప్పించాను. ముందే నీటా కూడా షిప్పులు తెప్పించాను. నర్సీపేటలో పెడితే
ఎంత కావాలో అంత ఎరువు ఇచ్చాం. తర్వాత అయిపోయిన తర్వాత లెక్కేస్తే దానికంటే డబల్ ఒక వంతు ఎక్కువ వాడారు ఎరువులు. 50,000 ఎకరాలకి 75,000 టన్నులు అయితే మీరు 2,25,000 ఎక్కడ వాడారు? పంట ఎక్కువ వచ్చేస్తే పిండి ఎక్కువ వస్తే మేము వరి చేను పిండి వేయండిరా బాబు అంటే చెట్లకి పశువులు గడ్డికి తర్వాత సారా కాస్తారు కదా వాళ్ళకి ఫీడ్ చేయించాల. మీకు ఎంత బాగుంటే అంతే ఇత్తనాలు వస్తాయి, ఎక్స్ట్రా ఇవ్వడానికి వీళ్ళని చెప్పేశారు. ఎందుకు వాళ్ళు అమ్ముకోవడానిక? మీకు కావాల్సింది ఇస్తాను, ఎక్స్ట్రా మీకు ఎందుకు? తూరు తీసుకెళ్ళమెత్తారా, నందూరు తీసుకెళ్ళమెత్తారా? మన నాతవరం మండలంలో తీసుకుంటే 16,000 ఎకరాలు సాగు అవుతున్నాం ఈ మండలంలో. ఇది కట్టండి. వరి 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 ప్రభుత్వం ద్వారా రాయితీ పైన 5,000 ఎకరాలు సరిపడే 1,500 క్వింటాలు వరి విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. 5,000 ద్వారా రాయితీ పైన 5,000 ఎకరాలకు సరిపడే 1,500 క్వింటాల్లో ఆల్రెడీ మీ మండలంలో రెడీగా పెట్టాం. మీరు తీసుకోండి, వెళ్ళి మధ్యవర్తులు వద్దు, తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అలా కాకుండా దీని ద్వారా 15 లక్షల రాయితీ అందిస్తున్నాం. మీకు ఇచ్చి ఎరువుల మీద ప్రభుత్వం 15 లక్షల రాయితీ ఇస్తుంది, తక్కువ కాదు. రైతులు పెట్టుబడి సాయం నిమిత్తం అన్నదాత సుఖీభారతంలో 11,000 మంది రైతులకి 20 కోట్ల రూపాయలు దేశం. ఇవన్నీ వస్తున్నాయి, కానీ బ్లాక్ మార్కెట్ కాదు. సంక్షేమానికి అభివృద్ధికి కలిపి 1000 కోట్లు పైన తెచ్చారు. 1,100 కోట్లు తెచ్చారు 2 సంవత్సరాల్లో. రాబోయే 2 సంవత్సరాల్లో మినిమం 1000 కోట్లు తీసుకొస్తాను. 1000, అది నాది బాధ్యత. రాబోయే 2 సంవత్సరాలు అయిపోద్ది, ఇంకా ఆఖరి ఒక సంవత్సరం ఉంటుంది. దాంతో మీ అందరి సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. నిజంగా నా మనసులో మాట ఎందుకంటే నేను ఒక విషయం చెప్పాలి మీకు. నాకు రాజకీయాలు పిచ్చి అనుకుంటారు, లక్షల రాస్తుంటారు. మీకు సగం తెలుసు, సగం తెలియదు. పాపం మా ఆవిడ కూడా నా దగ్గర ఎప్పుడు సుఖపడలే. మీ ఊళ్ళో వచ్చి రోడ్డు ఇవ్వగా మీరు అందరూ కూడా మీ ఊళ్ళో వేసి అంటే వేసినందుకు పేరు నాకు ఉంటుంది, అప్పుడు ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇది పోరాడాలని ఉద్దేశించారు. రాత్రి నేను విజయవాడకి బయలుదేరి వచ్చాను. రాత్రి సాయంత్రం చంద్రబాబు గారు కలిపింది నాకు. సత్యనారాయణ గారు అడిగి